వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నర్సాపురం జేసికిలే కాన్వెంట్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భవానీ అయ్యప్ప మాలదారులు ఆందోళన. విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు. కల్లూరులోని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత మహారాజు ఆలయంలో దత్తాత్రేయుని జయంతి వేడుకలు. నర్సంపేట పట్టణంలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి డౌన్ అంటూ బీజేపీ నాయకుల నిరసన. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నిర్వాహకం పసిపిల్లల ఇంక్యుబేటర్ వార్డులో విచ్చలవిడిగా ఎలుకల స్వైర విహారం. పసిపిల్లలు బాలింతలను రక్కి గాయపరుస్తున్న ఎలుకలు. ఇన్పేషెంట్ వార్డుల్లో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నా పట్టించుకోని సిబ్బంది. ఎలుకల బెడదతో వణికిపోతున్న పసిపిల్లల తల్లులు. గతంలో ఎలుకలు కొరకడంతో తీవ్ర అనారోగ్యం పాలైన పసిపిల్లలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్న పేషెంట్ బంధువులు. ఈ అమ్మ ఉన్నది రాత్రి అమ్మ ఎలుకలు ఎన్ని ఉన్నాయి? ఎలుకలు బాగున్నాయి. అందులో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఏది బాధలు ఉన్నారు? అంటే తల్లులు ఉన్నారు, అన్న బిడ్డలు ఉన్నారు. చెప్పమ్మా డైరెక్ట్, ఏం లేదు. ఎలుకలు వస్తలేవా అమ్మ? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయా ఎలుకలు? వస్తున్నాయి, వస్తలేవు? ఒకసారి చెప్పు. నేను కూడా మా బేబీని తీసుకొచ్చి ఈయన పెట్టిన. నిన్న రాత్రి వార్మ్ కూలింగ్ కోసం పెడితే ఎలుకలు వస్తున్నాయా, వస్తలేవా? మంచిగా చెప్పండి డైరెక్ట్. మన వాళ్ళ కోసం ఏదంతా, మన కోసం ఏదంతా. ఎలుకలు పందికొక్కలు వస్తలేవా ఇక్కడ బేబీ కింద? ఎలుకల కోసం, పందికొక్కల కోసం. మీద ఎక్కుతున్నాయి, వీటి మీద ఎక్కి బేబీని ఏమైనా కలిస్తే ఇదైతే లోపల ఉన్నదైతే ఘోరం. ఇదే ఎలుకల లోపల స్థావరం. ఇది దీన్ని పట్టించుకునే వాడవ లేడు. ఇది మదర్లో ఉండేవాడు. ఇళ్ళే ఒక 100 ఎలుకలు ఉన్నాయి. ఇలా వడిదిస్తాను. ఇగో ఇళ్ళకి వెళ్ళి వచ్చుడు, లోపలికి వెళ్ళి వచ్చాడు. ఇట్లా పడి లోపల నుండి అల్లకి వెళ్ళొచ్చు. ఇదంతా ఇది ఏం వెళ్ళకలు మన బొర్ర పిల్లలే కాటు వెళ్తారు. కష్టపడుతున్నారు వచ్చి నా పేరు రమేష్. ఇది మర్రిపల్లె, మాది దుగ్గొండ మండలం, వరంగల్ జిల్లా. ఇది మా వైఫ్కి ఆపరేషన్ కోసం ఇక్కడికి వచ్చిన.
ఇది ఇది ప్రసవం ఇక్కడ ఈ హాస్పిటల్ పేరు సీకేఎం. ఇది చందకాంతయ్య మెమోరియల్ హాస్పిటల్, ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మా వైఫ్ కోసము, మా వైఫ్ డెలివరీ కోసం తీసుకొచ్చిన తర్వాత 30 నవంబర్ నాడు మా వైఫ్ సిజేరియన్ అయిన తర్వాత ఇది పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్, ఏది అన్ని ఫ్రీ అని అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏది హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఏది బార్బర్ కానీ, ఏది సఫాయిలు కానీ, డ్రెస్సులు మార్చేవాళ్ళు కానీ, ఊడ్చేవాళ్ళు కానీ, స్ట్రెచ్చర్ నెట్టే వాళ్ళు కానీ, ఇది ఆపరేషన్ అయిన తర్వాత బేబీని మదర్ని తీసుకొచ్చి స్ట్రెచ్చర్ నెట్టే వాళ్ళు కానీ, లోపల ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లతో పాటు ఉండే నర్సులు కానీ, ప్రతి వాళ్ళు మనీ అడుగుడే. ప్రతి వాళ్ళు మనీ తీసుకుని ఏది బేబీ వెయిట్ తక్కువ పుడితే అందులో బాక్సులో పెడితే కూడా 200 వసూలు ఇస్తారు. ప్రతి కాడ పైసలు ఇయర్ అదమ్మా, ప్రతి వాళ్ళు 200 ఇస్తారు, 300 ఇస్తారు, 400 ఇస్తారని ప్రతి వాళ్ళ దగ్గర మనీ వసూలు చేస్తారు. అంతేకాకుండా బేబీ వెయిట్ తక్కువ పుడితే ఆరోగ్యశ్రీలో రిజిస్టర్ చేసిన తర్వాత దాని ఎదురుగా ఆరోగ్యశ్రీ నవజాత శిశువు ఎదురుగా ఉన్న ఇంక్యుబేటర్ లైటింగ్లో. వరంగల్ జిల్లాలో విషాద సంఘటన. వెంటపడిన వీధి కుక్కల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. గీస్కొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో ఘటన. ఎలికుర్తి హవేలీ గ్రామానికి చెందిన శివకుమార్ అనే ప్రైవేటు ఎంప్లాయ్ అర్ధరాత్రి ఒంటరిగా వస్తున్న క్రమంలో వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి. కుక్కల నుండి తప్పించుకునే ప్రయత్నంలో బైక్ వేగంగా నడిపి మురికి కాల్వలో పడ్డ శివకుమార్ తీవ్ర గాయాలతో మృతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన కొనిజేటి రోషయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాన భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కొనిజేటి రోషయ్య వర్ధంతి కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా యువజన క్రీడా సేవల అధికారి హనుమంత్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి పిన్న రాజేశ్వర్ ఇతర అధికారులతో కలిసి హాజరై రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునయన సమావేశ మందిరంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. Previously, I am from Amrita, Kochi. Yearly 150-200. సో అరౌండ్ మొత్తం అంతా కలిపి 5.5 అండి మొత్తం. యశోదాలో లేదు, సెంటర్స్ ఫ్యూ అని చెప్పాను కదా. గవర్నమెంట్ సెటప్లో అండి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్. ఎపిలెప్టాలజిస్ట్ అంటే ఏంటంటే న్యూరాలజిస్ట్ హూ ఈస్ ట్రైన్డ్ ఇన్ ఫిట్స్లో ట్రైన్ అయిన వాళ్ళని ఎపిలెప్టాలజిస్ట్ అంటారు. సో ఎపిలెప్సీ అంటే ఏంటంటే జనరల్గా 2 కన్నా ఎక్కువ ఫిట్స్ 24 గంటల వ్యవధిలో వస్తే ఎపిలెప్సీ అంటారు. సో 60% ఆఫ్ పేషెంట్స్ జనరల్గా కామన్గా ఉన్న అపోహ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ మనం క్యూర్ చేయలేము, ఎప్పుడు మందులు లైఫ్ లాంగ్ వాడుకోవాలని. కానీ 60% ఫిట్స్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. మందులు కూడా తీసేసే అవకాశాలు చాలా ఉంటాయండి. సో మనం ఏంటంటే చిన్నప్పుడు కొంతమందికి పుట్టుకతో జన్యుపరమైన కారణాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఒక మచ్చ వస్తుంది, మన మెదడు 2 భాగాలుగా 2 లోబ్స్గా డివైడ్ అయింది. దానిలో 4 లోబ్స్ ఉంటాయి అన్నమాట. 2 భాగాలుగా డివైడ్ అయింది. ఒక్కొక్క భాగంలో 4 లోబ్స్ ఉంటాయి. ఫ్రంటల్,
టెంపరల్, పెరైటల్, ఆక్సిపిటల్ అని. సో ఈ లోబ్స్లో ఏదైనా పుట్టుకతో ఒక మచ్చ, ఏదైనా కారణం కావచ్చు. మచ్చ అంటే సమ్ అబ్నార్మల్ టిష్యూ ఉన్నందువల్ల వాళ్ళకి కొంతమందికి ఫిట్స్ చిన్న వయసులోనే రావచ్చు, కొంతమంది మధ్య వయసులో రావచ్చు, కొంతమంది 50 ఏళ్లలో కూడా చూసాను నేను. సో ఎందుకు రావచ్చు, ఎందుకు ఫస్ట్ ఇమీడియట్గా రావు అంటే ఏంటంటే ఆ మచ్చ అబ్నార్మల్ టిష్యూ ఏంటంటే పక్కనున్న నార్మల్ టిష్యూ యొక్క సెల్స్ని కనెక్టివిటీ వల్ల మొత్తం కనెక్ట్ అయిపోయి ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ మరీ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి, అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. సో వీడికి ఏంటంటే పుట్టుకతోనే ఇక్కడ ఎడమ వైపు వెనక భాగంలో మచ్చ ఉంది. సో ఈ ఎడమ వైపు వెనక భాగంలో మచ్చ ఉండటం వల్ల వాడికి సంవత్సరంన్నర నుంచి ఫిట్స్ స్టార్ట్ అయింది. సో రాను వాడికి ఏంటంటే 2.5 ఏళ్ళప్పుడు నా దగ్గరికి వచ్చాడు. డైలీ ఫిట్స్గా అయినాయి, డైలీ అయ్యాయి. 2-3 మందుల మీద కూడా డైలీ ఫిట్స్ అవ్వటమే కాదు, వాడికి 2.5 ఏళ్ల పిల్లోడైనా వాడి ఎదుగుదల సంవత్సరంన్నర మాత్రమే ఉంది. సంవత్సరంన్నర ఏంటంటే వాకింగ్ వీటిల్లో, కాకపోతే లాంగ్వేజ్ అంటే మాటల్లో మటుకు 9 నెలల్లాగే ఉన్నాడు. అమ్మ నాన్న కూడా కంప్లీట్ 9 నెలల లోపలే ఉన్నాడు. అమ్మ నాన్న కూడా కంప్లీట్గా వచ్చేవి కాదు, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండేది కాదు. సో వాడికి ఏం అర్థం చెప్పాలంటే అబ్నార్మల్ టిష్యూ ఉండటం వల్ల ఫిట్స్ అందరికీ రావాలని కూడా లేదు. కొంతమందికి ఆ అబ్నార్మల్ టిష్యూ పుట్టుకతోనే ఉన్న అవసరం లేదు. సో పుట్టుకతోనే ఉన్న ఫిట్స్ రావచ్చు, బీపీ పెరగటం వల్ల. నేను చెప్పేది ఏంటంటే మచ్చ పుట్టుకతోనే ఉండటం అలా. సో చిన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫిట్స్, కొన్ని రకాలైన ఫిట్స్, కొన్ని ఫోకల్ ఎపిలెప్సీస్ అంటారు. సో ఫిట్స్ రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని ఫోకల్ ఎపిలెప్సీస్లో 60% ఫోకల్ ఎపిలెప్సీస్ని మనం పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. సో దానికి యొక్క సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సో పర్మనెంట్గా క్యూర్ అంటే వాళ్ళల్లో లైఫ్ లాంగ్ డ్రగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఫిట్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు బ్రెయిన్ రెండు భాగాలుగా డివైడ్ అయింది. సో 2 భాగాల్లో ఫ్రాంటల్, టెంపరల్, పెరైటల్, ఆక్సిపిటల్ 4 లోబ్స్, 2 భాగాల్లో 4 లోబ్స్ ఉన్నాయి. ఏదో ఒక ఏరియాలో చిన్న మచ్చ పుట్టినప్పుడు అబ్నార్మాలిటీ ఏదో ఒక ఏరియాలో, అంటే ఒక లోబ్లో, దాన్ని ఫోకల్ ఏరియా అంటారు, దాన్ని ఫోకల్ ఎపిలెప్సీ అంటారు. ఏదైనా కారణం అయి ఉండొచ్చు. అలా పుట్టినప్పుడే ఉన్న వాళ్ళల్లో జన్యుపరమైన కారణాలు ఉండాల్సిన అవసరం అస్సలే లేదండి. 70% ఫిట్స్లో జన్యుపరమైన కారణాలు ఉండాల్సిన అవసరమే లేదు. సో ఇలా మచ్చ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఫిట్స్ లాగా బయటపడవచ్చు. కొంతమందికి మచ్చ ఉన్న వాళ్ళందరికీ ఫిట్స్ రావాలనే లేదు. వయసు పెరిగే కొద్దీ కొంతమందికి ఏంటంటే నార్మల్ ఏరియా, పక్కనున్న నార్మల్ ఏరియాని అబ్నార్మల్ సెల్స్ కలుపుకుని ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిట్స్ జనరల్గా ఎందుకు వస్తాయంటే బ్రెయిన్లో నార్మల్ సెల్స్ అబ్నార్మల్గా ఫైర్ అవ్వటం వల్ల వస్తుంది. నార్మల్ సెల్స్ ఏమంటారంటే న్యూరాన్స్ అంటారు. అది అబ్నార్మల్గా ఫైర్ అవ్వటం వల్ల, అబ్నార్మల్గా అంటే వాడుక భాషలో చెప్పాలంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ అవ్వటం వల్ల, బ్రెయిన్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ యాక్టివిటీతో ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రికల్ యాక్టివిటీ అబ్నార్మల్ కావటం వల్ల ఫిట్స్ వస్తాయి. సో ఈ అబ్నార్మల్ టిష్యూ ఉన్న ఏరియా చుట్టుపక్కల నార్మల్ సెల్స్ని కూడా తీసుకుని వయసు పెరిగే కొద్దీ కొంతమంది పిల్లల్లో కానీ కొంతమంది పెద్దవాళ్ళల్లో కానీ ఈ అబ్నార్మల్గా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఫిట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ కేసు గురించి వీడు చిన్నపిల్లాడు కాబట్టి వీడికి ఏంటంటే పుట్టుకతోనే ఈ ఎడమ్ సైడ్ ఇక్కడ పోస్టీరియర్ ఆస్పెక్ట్ ఇక్కడ ఒక చిన్న మచ్చ ఉంది పుట్టినప్పుడే. వాడికి దానివల్ల ఏంటంటే ఎదుగుదల కూడా వాడికి సంవత్సరంన్నరప్పుడు ఫిట్స్. నర్సంపేట పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ నిర్వహణ తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి గారివి గాలి మాటలు నీటి మూటలు లాగా కనిపిస్తున్నది. మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగింది, అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి, మిగతా పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు కనబడటలేవు. శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరూ కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవరూ పాల్గొనరు అని అన్నారు. సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు పత్రికల వార్తలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ గత 4 రోజుల క్రితం 30వ తేదీన ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి
నియమ నిబంధనల ప్రకారంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల నుంచి ఓటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకు రావడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతం అంటే మన నియోజకవర్గంలో 171 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు అంటే ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి సభకు రావడానికి వీలు లేదు, అనుమతి లేదు. అంతా ఇంత శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క మాటలు చూస్తే విడ్డూరం అనిపిస్తుంది. నిన్నే చెప్పినాం, మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగింది, అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి. మిగతా చాంతాడంతా చదివినటువంటి పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరు కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. అంటే అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవ్వరు పాల్గొనకూడదు అని ఎన్నికల కమిషన్ చెప్పింది. శంకుస్థాపన కార్యక్రమాలలో ఏ స్థాయి అధికారులు కూడా పాల్గొనరు, ఎవరు కూడా. సభకు గ్రామ పంచాయతీ ఎలక్టోరల్ లిస్టులో ఉండబడిన ఓటర్లు ఎవరు కూడా ఆ సభకు రావడానికి లేదు, తరలించొద్దని చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు అభ్యర్థులు కూడా ఈ సభకు పార్టిసిపేట్ చేయడానికి లేదు, చేస్తే వారు అనర్హులు అవుతారని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. కెమెరాకు చిక్కినా వీడియోలకు చిక్కినా వాళ్ళు అనర్హులు అని చెప్పి చెప్పింది. మరి సభ ఎవరితో నిర్వహిస్తున్నారు? అదే శంకుస్థాపనలకు వచ్చే ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించే అధికారులు ఎవరు? ఆ కాగితాలకు ఉన్నటువంటి శాంటిటీ, విలువ, నిబద్ధత, గ్యారంటీ ఎవరు? గాలి మాటలు, నీటి మూటలు. ఈ నియోజకవర్గానికి సంబంధించి నిన్ననే మేము అడిగినాం, దయచేసి అభివృద్ధి గొడ్డలి కాటు లెక్కనే ఆగిపోయింది. 2 సంవత్సరాల నుంచి ఇటు పుల్ల అటు కదలలేదు, తట్టెడు మట్టి తీయలేదు. అన్నింటిపైన సమీక్ష చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. ముఖ్యమంత్రి గారి పర్యటనను మేము వెల్కమ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవీ దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ గర్మిల్ల జోన్ అధ్యక్షులు అమీరి శెట్టి రాజ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలపై, హిందూ సమాజంపై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి, మీరు ఎన్నికల ప్రచారంలో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి అనేక హామీలు ఇస్తామని చెప్పడం మర్చిపోయారా అని అన్నారు. హిందూ సమాజం అన్న, హిందూ దేవుళ్ళన్న ముఖ్యమంత్రికి చిన్న చూపు అయిందన్నారు. ముస్లిం వర్గాలను కానీ క్రిస్టియన్ వర్గాలను కానీ ఈ విధంగా హిందూ సమాజం మీద మాట్లాడినట్టు అవహేళనగా మాట్లాడగలరా? అంత ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. మీ వ్యాఖ్యలను మరియు పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇక ముందు మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలో ప్రజల్లో మిమ్మల్ని అడుగుపెట్టమని హిందూ బంధువులందరికీ క్షమాపణ చెప్పాలి. హిందూ బంధువులందరికీ రేవంత్ రెడ్డి సీఎం ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. నర్సాపురం జేసికిలే కాన్వెంట్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భవానీ అయ్యప్ప మాలదారులు ఆందోళన. భవానీ మాలదారంలో ఉన్న 4వ తరగతి విద్యార్థిని తణుకుల ఆశ్రితను స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం. గతంలోనూ అయ్యప్ప మాలధారంలో ఉన్న విద్యార్థిని అనుమతించని స్కూల్ యాజమాన్యం. భవానీ మాలధారణ విద్యార్థిని అనుమతించని స్కూల్ ఆవరణలో క్రిస్టమస్ ట్రీ స్టార్స్ ఎలా కట్టారని ఆందోళన. ఎందుకు ఆపదు పని ఏమొచ్చింది మీకు? గంటసేపు పాపం కూర్చోబడిన పనండి. రేపంటే హిందువుల్ని ఎలా అడగడుతున్నా మీరు? ఏదైనా సరే గంటన్నర సేపు ఎందుకు ఆపారు? అది ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నారు పాపం? అడిగితే విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు. భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివేత. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కడుతున్న శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ. 42 ఫ్లాట్స్ కూల్చివేతతో రోడ్డున పడ్డ బాధితులు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితుల ఆవేదన. పోలీసులతో బాధితుల వాగ్వాదం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి డౌన్ అంటూ బీజేపీ నాయకుల నిరసన. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.